రంగమ్మకి ముగ్గురు కొడుకులు. ముగ్గురికీ పెళ్లిళ్ళు చేసి ముగ్గురి కోడల్ని తెచ్చుకుంది. భర్త గోపాలారావుతో ఆమె శేష జీవితం హాయిగా గడుపుతోంది. పెద్ద కోడలు శేసి చాలా పేదింటి అమ్మాయి, అనుకూలవతి. మధ్య కోడలు చంద్రిక మధ్యతరగతి అమ్మాయి, గడసరి పిల్ల. చిన్న కోడలు పింకీ, అదే ప్రియ, చాలా ధనవంతురాలు, కొంచెం పొగరుబోతుది. ఎప్పుడూ తానే గొప్ప అని అనుకుంటూ ఉండేది. తోడికోడళ్లతో తగువులాడుతుంది. ఒకరోజు రంగమ్మ ముగ్గురు కోడళ్ళని పిలిచి ఇలా అంటుంది. కోడల్లారా, బాగా వినండి. నేను ఈ ఇంటి బాధ్యతలన్నీ మీ ముగ్గురిలో ఒకరికి అప్పచెప్పాలనుకుంటున్నాను. అదేంటి రంగి అలా అంటున్నావు? ఏ ఇంట్లోనైనా బాధ్యతలు పెద్ద కోడలివేగా. లేదండి, పెద్ద కోడలు చిన్న కోడలు అనే పక్షపాతమే లేదు. నేను ముగ్గురికి ఒక పోటీ పెట్టి ఆ పోటీలో ఎవరు నెగ్గితే వారికే ఇంటి బాధ్యతలు అప్పచెప్తాను. నీ ఆలోచన బాగుంది, ఎటువంటి పక్షపాతం లేదు. కోడల్లారా, బాగా వినండి. నేను మీ ముగ్గురికి కొన్ని ధాన్యపు గింజలు కలిగిన ఒక సంచిని ఇస్తాను. వాటిని నేను ఎప్పుడైతే మళ్ళీ అడుగుతానో అప్పుడు మీరు నాకు ఇవ్వాలి, సరేనా? అత్తగారు ధాన్యపు గింజల్ని చిన్న మూటలు చేసి ముగ్గురికి ఇస్తుంది. అలా చాలా రోజులు గడుస్తాయి. రంగమ్మ కొడుకులు వారి భార్యల్ని ధాన్యం గింజల్నడగ్గా ఎవ్వరూ చెప్పరు. అలా ఒకరోజు రంగమ్మ ముగ్గుర్ని పిలుస్తుంది. కోడళ్ళు, నేను మీకు ఆ ధాన్యపు గింజల సంచిని ఇచ్చానుగా, చాలా నెలలు దాటాయి. మీరిప్పుడు ఆ సంచులని తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చింది. వెళ్ళి తీసుకురండి. చిన్న కోడలు ఇంట్లో ఉన్న ధాన్యం బస్తాలో నుండి కొంత ధాన్యం తీసుకొస్తుంది. పెద్ద కోడలు అత్తయ్య దానం చెప్పిన ధాన్యం తీసుకువచ్చి చూపిస్తుంది. పెద్ద కోడలు ఒక గదిలోకి తీసుకువెళ్ళి అక్కడున్న బియ్యం బస్తాలను చూపిస్తుంది. అప్పుడిలా చెప్తుంది. అత్తయ్య, మీరిచ్చిన ఈ గింజల్ని మాత్రమే వేరుగా నేను మన పాలేరుకిచ్చాను. మన పొలంలో కొద్ది భాగంలో పండించమని చెప్పాను. అవే ఇవి అత్తయ్యా అని చెప్పగానే అత్త ఇలా అంటుంది. ప్రియా, నేనిచ్చిన గింజల్ని ధాన్యాల సంచిలో వేసింది మధ్య కోడలు, నాపై గౌరవంతో దాచింది. కాని పెద్ద కోడలు వాటిని అధికం చేసింది. శభాష్ కోడలా శశి, నువ్వే ఈ పోటీలో విజేత. నేనిచ్చిన గింజల్ని ఇంత అభివృద్ధి చేశావంటే ఈ ఇంటిని ఇంకా బాగుపరుస్తావు అని చెప్పి పెద్ద కోడలికి బాధ్యతలు అప్పచెపుతుంది.